ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారా? మరి ఒక రోజులోకి వచ్చి ఉన్నాము. మరి ముఖ్యంగా ఈ రోజున టుడే ఈజ్ స్పెషల్ డే. ఎందుకంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు. మరి 1947 1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన నుండి మనకు విముక్తి కలిగినది. మన దేశానికి విముక్తి కలిగినది. మన దేశంలో అందరూ కూడా బ్రిటిష్ వాళ్ళు లోపరుచుకొని వాళ్ళ స్వాధీనంలో పెట్టుకొని వాళ్ళకి ఇష్టమైన రీతిలో మనల్ని పాలించారు. బానిసల బతుకులు బ్రతికించారు. అయినప్పుడు మన దేశం కోసం కొంతమంది సమరయోధులు వారి ప్రాణాలను ధనాన్ని పణంగా పెట్టి మన శరీరాలకు మన జీవితాలకు మరి స్వాతంత్రం కలుగజేశారు. మన ఇష్టానుసారంగా జీవించడానికి అధికారం పొంది ఉండేలాగా చేశారు. మహాత్మా గాంధీ గారు కావచ్చు, నెహ్రూ కావచ్చు, అలాగే సుభాష్ చంద్రబోస్ వంటి మహనీయులు తన ప్రాణాలు సహితం లెక్క చేయకుండా మన కోసం తన ప్రాణాలను త్యాగం చేసి మనకి స్వాతంత్రం ఇచ్చి ఉన్నారు. అలాంటి మహానుభావుల్ని ఈరోజు జ్ఞాపకం చేసుకోవటం ఎంతైనా గొప్ప దినమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన కోసం అంతగా మన బానిస బ్రతుకుల నుంచి విడిపించగల వాళ్ళు ఈ లోకంలో మనకి ఎవరూ లేరు. అయినప్పటికీ వారికి అంత శక్తి సామర్థ్యాలు ఇచ్చినది కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారని నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే వారికి అంత మంచి మనసు కలుగచేసి మనం స్వతంత్రంగా జీవించాలని ఆయన మన కోసం ఏ విధంగా అయితే తన ప్రాణాలు ఇచ్చి ఆయన మనల్ని బ్రతికిస్తున్నాడో అలాగే ఈ రోజున మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ప్రియులారా, మనం ఎంతమంది ఏదైనా చేయొచ్చు, కానీ దేవుని చిత్తంలో లేనిది, ఆయన కృప లేనిది మనం ఏమి చేయలేము. నేనున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 కోట్ల చెక్కు ఎవరికైనా రాసిచ్చాను అనుకోండి, వాళ్ళకి చెల్లుతుందా? వాళ్ళు వెళ్తారు, బ్యాంకుకి వెళ్తారు, చూసుకుంటారు, కానీ అక్కడేమి దానికి చెల్లుబాటు కాదు. ఎందుకంటే నా అకౌంట్లో అంత డబ్బు లేదు, అంతకు నేను స్తోమతరాలను కాదు, ఎవరు కూడా చేయలేరు, అంత ఎవరి వల్ల కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మన ముఖేష్ అంబానీ ఉన్నారు కదా, మరి ఆయన నంబర్ 1 4th బిలియనర్గా మన దేశంలో ఉన్నారు ఆయన. అలాంటి ఆయన 10 కోట్లకు చెక్కు రాసిచ్చారనుకోండి, చెల్లుతుంది. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి, అంత డబ్బున్న ఆయనకే సాధ్యమవుతుంది. మన పోటీ వాళ్ళం ఎవరం కూడా అంత దానికి అర్హులం కావు. కొంతమంది అనుకుంటారు, నాకు నేనే శుభ్రపడగలను, నా పాపాలు నేనే కడుక్కోగలను, నన్ను నేనే జయించుకోగలను అని అనుకుంటారు. అదెంత అవివేకమే ప్రియులారా. ఇప్పుడు నా చీర పైన మురికి ఉంది, తెల్లని చీర అనుకుందాం, తెల్లని బట్ట, తెల్లని షర్ట్ అనుకుందాం, తెల్లని వస్త్రములు అనుకుందాం, ఎనీహౌ వాటిపైన ఒక మురికి పడిపోయినది, బాగా మురికి పడినది, మనం తుడుచుకోవాలా? ఆల్రెడీ మన చేతులు ఆల్రెడీ మురికితో ఉన్నాయి, అంత చేతుల నిండా బురద ఉంది, చేతుల నిండా బురద ఉంది, 2 చేతుల నిండా బురద ఉంది. మరి చీర పైన బురద పడ్డది, నేను ఎలా తుడుచుకోగలను? అంటే నా పాపములు తుడిచేవాడు, నాకు హెల్పర్ ఇంకొకరు అవసరం. ఎందుకంటే ఈ లోకంలో జీవించాలంటే ముఖ్యంగా ఒకవేళ ఆ యొక్క చంద్రబోస్ కావచ్చు, నెహ్రూ గారు కావచ్చు, మహాత్మా గాంధీ కావచ్చు, వారంతా తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వారి ప్రాణాలు అర్పించి మన శరీరాలకు స్వేచ్ఛను అందజేశారు. కానీ ఆత్మను రక్షించేదానికి, ఆత్మకు పాప విమోచన కలిగేటందుకు మాత్రం మన ప్రభువైన యేసుక్రీస్తు వారి వల్లే కలుగుతుంది. ఎందుకంటే మత్తయి సువార్త 1:21 చూసుకుందాం ఒకసారి. మత్తయి సువార్త 1:21 చూసుకుందాం ప్రియులారా. బైబిల్ తీయండి ఈ రోజున. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించను గనక ఆయనకు యేసు అని పేరు పెట్టబడను. ఎవరిస్తున్నారంట మనకి? ఆమె యొక్క కుమారుని కనును ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. మనలను రక్షించేది యేసు ప్రభువారు. ఆయనకి యేసు అని పేరు పెట్టును. ఈ లోకములో జీవించేదను నీ కొరకే దేవా, నా ప్రియ యేసు, నాకు లేరు ఎవరు నీలా ప్రేమించేవారు, నీవే నా ప్రాణ ప్రియుడవు యేసు, నీవే నా ప్రాణ ప్రియుడవు. ఈ లోకములో జీవించెదను నీ కొరకే దేవా.
చూడండి ప్రియులారా, ఈ లోకంలో జీవించినంతకాలం మనం ఆయన కోసమే జీవించాలి. ఎందుకంటే ఆయన ఇచ్చాడు మనకి, మన ప్రతి పాపం నుంచి విడుదల కలిగించి ఆయనే రక్షించాడు కనుక ఆయన కోసమే మనం జీవించాలి. తల్లిదండ్రి బంధువులు నన్ను విడిచిపోయినా విడువనని నీవు వాగ్దానం ఇచ్చావు, ఎంతో లోతైనది నీ ప్రేమ, నిన్ను విడిచినే బ్రతుకలేను, ఈ లోకములో జీవించెదను నీ కొరకే దేవా. చూసారా ప్రియులారా, తల్లిదండ్రి బంధువులు అందరూ విడిచినా కూడా అందరూ విడిచిపోతారు, అందరు గతించిపోతారు. మన కోసం ఎన్నో త్యాగాలు చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. మనం స్వేచ్ఛగా జీవించాలని ఆనాటి యొక్క సమర యోధులు వారిని ఎంతైనా జ్ఞాపకం చేసుకోవటం ఈరోజు ముఖ్యమైన దినం మనకి. చూడండి ప్రియులారా, మన కుటుంబాల్లో కూడా ఎవరైనా మన వాళ్ళు గతించిపోతే, మరణించిపోతే, మంచి వాళ్ళైతే వారి గురించి బాగా చెప్పుకుంటాం. కానీ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి సర్వ శరీరేచ్ఛలకి సుఖాన్ని, మరి స్వతంత్రాన్ని వారు కల్పించినట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఆత్మను రక్షించేవాడు మాత్రం యేసు ప్రభువారి మనకి నిజమైన స్వతంత్రం దేవుని వల్లనే వస్తుంది. ఒకసారి చూద్దామా, మానవుని యొక్క ప్రాణమును వెతికి రక్షించుటకు ఆయనకు మాత్రమే అధికారం ఉంది. మానవుని ప్రాణమును వెతికి రక్షించడానికి ప్రభువారికి మాత్రమే హక్కు ఉన్నది. ఆ స్పెషాలిటీ ఆయనకి మాత్రమే ఉంది, అధికారం ఆయనకి మాత్రమే ఉంది. ఒకసారి అపోస్తుల కార్యములు పేతురు గారు చెప్పిన మాట చూసుకుందాం మనము. అపోస్తుల కార్యములు ప్రియులారా, ఒక్కొక్కసారి నేను మరి రెఫరెన్స్ చూడకుండా చెప్తున్నప్పుడు కొంచెం తప్పులు వస్తున్నాయి, దయతో గమనించగలరు మీరు. దయతో ఏమనుకోవద్దు, గమనించండి, మీరు చూడండి, తర్వాత అని చెప్తుంటాను. నేను పొరపాటులో ఆ దేవుని ఆలోచనలు ఉండి పొరపాటును నాకు రాసుకున్నప్పుడు ఆ విధంగా కొన్ని తప్పులు వస్తున్నాయి. ఎక్కడైనా వచ్చి ఉంటే, సామాన్యంగా ఒకవేళ వచ్చి ఉంటే దయతో క్షమించండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం మాత్రం చూసుకుందాం మనం ఒకసారి. ఈ నామము వలననే మనకు రక్షణ పొందవలెను కానీ ఆకాశం క్రింద మనుష్యులలో ఇయ్యబడిన ఏ నామమున కూడా రక్షణ పొందలేము. ఇది విషయం. అర్థమైందా మీకు? మరి ఒకసారి చదవమంటారా? ఈ నామము వలననే మనకు రక్షణ కలదు. ఏ నామము వలన? ప్రభువైన యేసుక్రీస్తు నామం వలన. చెప్పారు కదా, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయన తన ప్రజల నుండి వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆ నామము వలననే రక్షణ కలగదు తప్ప మరి ఎవరి వలన కలగదు. ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన ఏ నామమును కూడా, అది ఆకాశం క్రింద ఉన్న మనుషులకి ఏ నామం వల్ల కూడా ఆ రక్షణ కలగదంట. రక్షణ కలిగేది ప్రభువైన యేసుక్రీస్తు వారి వల్లనే. ఆత్మరక్షణ కలిగేది ఆయన వల్లనే మనకి బైబిల్ బోధిస్తున్నది. మరి పేతురు గారు చెప్తున్నారు అపొస్తలుల కార్యముల మాట. అలాగే నిజమైన స్వతంత్రాన్ని యోహాను సువార్తలో చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 8వ అధ్యాయము 34-36 చూసుకుందాము. యోహాను సువార్త 8వ అధ్యాయము 34-36. మీరు నన్ను వెతుకుదురు కానీ నన్ను కనుగొనరు. మనం వెతుకుతూనే ఉంటాం కానీ ఆయన కనుగొనలేబట. ఎందుకంటే ఆయన చేసిన అద్భుత కార్యాలు మనకి కంటికి కనపడవు, చెవికి వినిపించవు, అగమ్య గోచరముగా ఉంటాయి. ఆయన చేసే క్రియలకు అంతు లేదు అసలు. ఆయన తన స్వకీయ కుమారుని మనకిచ్చి తన ప్రాణమును అర్పించి మన కోసం మనం సంతోషంగా జీవించాలని ఆయన దుఃఖం అనుభవించారు, ఆయన కష్టం అనుభవించారు. ఆయన చేతులలో మేకులు కొట్టించుకున్నారు, తలపైన ఉళ్ళ కిరీటము ధరించుకున్నారు, ఉమ్మివేయబడినాడు. మన దాహం తీర్చడానికి ఆయన చేతు చిరకను మింగారు. ప్రియులారా చూడండి, ఇక్కడ నిన్ను వెతుకుదురు కానీ కనుగొనరు, నేను ఎక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరు. అలాగే ఇంకొక మాట చూసుకుంది, ఇప్పుడు చూసుకున్న మాట 7వ అధ్యాయము 34 వచనం. 7వ అధ్యాయం 34 వచనము యోహాను సువార్తలో చూసుకున్నాము. నన్ను వెతుకుదురు కానీ నేను మీకు దొరకను, కనుగొనలేరని చెప్తున్నాడు. నిజమే ప్రియులారా. మరి 8 కూడా చూసుకుందామా? 8:12 కూడా చూసుకుందాం ఒకసారి. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగులు కలిగి ఉండునని వానితో చెప్పాను. అది
నిజమైన వెలుగు చూడాలంటే, కంటి నిండా మనం ఆ వెలుగును చూసి ప్రభుని ఆస్వాదిస్తాలంటే, నిజమైన రక్షణ పొంది సంతోషముగా వెలుగులో జీవించాలంటే ఆయన మాత్రమేనంట. నేను లోకమునకు వెలుగునని చెప్తున్నాడు. ఆయనే వెలుగు, ఆయననే మనం చూస్తున్నాం ప్రియులారా. అలాగే 12వ వచనం చూసి ఉన్నాము. యోహాను సువార్త 8:34 కూడా చూద్దాం. 8:34 కూడా చూద్దాం మనం ప్రియులారా. రండి వాక్య భాగంలోకి వద్దాము. అందుకు యేసు, పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడు. అది పాపములో మనం పడి ఉన్నప్పుడు, పాప దాసులమై ఉన్నప్పుడు పాప విమోచన కలిగించేది ఆ రక్షకుడు మాత్రమే అని చెప్తున్నాడు బైబిల్లో. చూడండి ప్రియులారా, పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు. పాపి అంట ఎప్పుడు కూడా పాపమునకు దాసుడైన వాడు ఇంటిలో ఎప్పుడూ నివాసం చేయడట. కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయను. కుమారుడు మాత్రమే కుమారుడు నిశ్చయంగా చెప్తున్న దాసుడు ఎల్లప్పుడు ఇంట్లో నివసింపచేయడు. కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయను. కుమారుడు మిమ్ములను స్వతంత్రులుగా చేసిన ఎడల, అది ఆ తండ్రి యొక్క కుమారుడు మనలను స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. ఇది ఆయన మాత్రమే మనం స్వతంత్రులుగా చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారే మనలను స్వతంత్రులుగా చేయాలట. పాపానికి దాసుడు ఎప్పుడు ఇంట్లో నివసించడంట. చూడండి ప్రియులారా, 36వ వచనంలో కూడా, మీ కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. మీరు అబ్రహాం సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోట్లేదు కనుక చంపవెతుకుచున్నారు. నేను నా తండ్రి యొద్ద చూసిన సంగతులే బోధిస్తున్నాను. ఎస్, దిస్ ఈజ్ బైబిల్. తండ్రి యొద్దతో చూసిన సంగతులే బోధిస్తున్నాను. నిజముగా స్వతంత్రులు కావాలంటే నేను స్వతంత్రులుగా మిమ్మల్ని చేయాలని 8వ అధ్యాయం యోహాను సువార్త 36లో, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యిందరు. కుమారుడు మనల్ని స్వతంత్రులుగా చేయాలి, మనం కాదు ప్రియులారా. ఈ లోకంలో ఎంతమంది అయినా మన కోసం, మన శరీరచ్చలుగా సుఖంగా జీవించాలని ఎంతమంది ప్రాణం ఇచ్చిన ఆత్మనకు, మన పాపములకు విమోచన కలిగించాయన, ఆత్మరక్షణ కల్పించాయన మాత్రం యేసు ప్రభు వారే. ఈరోజు ఈ వాక్యమున ద్వారా దేవుని ద్వారానే మనకి స్వతంత్రం కలుగుచున్నదని తెలియజేసిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వింటున్న మీ అందరికి కూడా వన్ ఆఫ్ ద ఇండిపెండెన్స్ డే హ్యాపీ విషయదా అందరికి కూడా మరి హ్యాపీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ఈరోజు చక్కని వాక్యమును, ప్రభు వలననే మనకి స్వతంత్రం కలిగినది, ప్రభువే మన రక్షకుడు, ఆత్మలే రక్షింప చేయబడు ఆయన మాత్రమే అని గ్రహించుకొని నిజమైన తన కుమారుడు మనల్ని స్వతంత్రులుగానే చేస్తేనే తప్పగా మనం స్వతంత్రులు కావని తెలియపరిచిన దేవునికి ఎంతని కృతజ్ఞతలు తెలుపుకుంటూ వాక్యం ముగిస్తున్నాను. మీ అందరూ కూడా దేవుని దీవెనలు పొందండి. ఈ రోజున అందరం కూడా ఎలా స్వతంత్రమై ఉన్నామో ఒకసారి బైబిల్ మరి ఒకసారి నేను చెప్పిన రెఫరెన్సులు చదువుకోండి. ఆ విధంగా దేవుని బాటలో నడుద్దాం. ఆయన ఇచ్చిన స్వతంత్రాన్ని మనం వ్యర్థం చేసుకోకుండా, పాపముల ద్వారా ఇంకా మురికిలో పడిపోకుండా స్వతంత్రులుగా పాప క్షమాపణ విమోచన కలిగి ఎప్పుడైతే పైకి లేస్తున్నామో ఆ విధంగా జీవించడానికి ఈరోజు తీర్మానం చేసుకుందాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్.